హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అయితే ఈ రోజు మన వీడియోలో మనం ఇంట్లో ఎగ్ కర్రీ గానీ ఆమ్లెట్ గానీ చేసుకున్న తర్వాత మనకి ఇలా కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకులు ఉన్నాయి చూసారు, వీటిని వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి. వీటిని కూడా మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఏంటో ఎలాగో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. ముందుగా వీటిని నీట్ గా కడిగి ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న తర్వాత వాడుకోవాలి. అది ఎలాగో చెప్తాను. వీడియోని మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి మనకి ఇంట్లో కత్తెరలు ఉంటాయి కదండి, ఈ కత్తెరలని మనం ఎక్కువ రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా తగ్గిపోయినప్పుడు ఇలా ఒక కోడిగుడ్డు పెంకుని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల కత్తెర మంచి షార్ప్ గా తయారవుతుందండి. ఇలా ఒకటి లేదా రెండు పెంకులను తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా కట్ చేయడం వల్ల కత్తెర మంచి షార్ప్ గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే ఈ కత్తెర చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేసిన కత్తెర. చూడండి, పాత కత్తెర అనమాట, ఎంత షార్ప్ గా వచ్చిందో. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పేపర్ ని కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనం కత్తెరని షార్ప్ గా చేసుకోవడానికి ఇలా కోడిగుడ్డు పెంకులను అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా? ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనకి ఇంట్లో ఎక్కువగా మనం మిక్సీ జార్లను వాడుతూ ఉంటే ఎక్కువ రోజులకి మనకి ఇలా మిక్సీ జార్ బ్లేడ్లు కూడా షార్ప్ గా ఉండవు అనమాట. షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఇంట్లో ఎక్కువగా ఎగ్ కర్రీ గానీ ఆమ్లెట్ గానీ వేసుకున్నప్పుడు మనకి ఇలా ఎక్కువగా పెంకులు ఉంటాయి కదా, ఆ పెంకులను అలా వేస్ట్ గా పడేయకుండా ఇలా మిక్సీ జార్ లో వేసి అలా ఒకసారి తిప్పండి. మనం ఇవి కర్రీ గానీ ఆమ్లెట్ గానీ చేసుకున్నప్పుడు వచ్చిన పెంకులే. మనం మామూలుగా ఉడకపెట్టిన పెంకులైతే నేను వేయట్లేదు. మనం ఉడకపెట్టిన పెంకులైతే అంత ఎక్కువగా షార్ప్ గా ఉండవు కాబట్టి ఇవి మామూలుగా మనం కర్రీ గానీ ఆమ్లెట్ గానీ వేసుకున్నప్పుడు వచ్చిన పెంకులు అనమాట. ఓకే, ఇలా తిప్పడం వల్ల మనం ఒక్కసారి అలా మిక్సీలో వేసి తిప్పడం వల్ల ఆ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్ గా తయారవుతాయండి. మళ్ళీ మనం ఈ పౌడర్ ని కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ పౌడర్ ని వేస్ట్ చేయకుండా కూడా. చూడండి, ఇప్పుడు మనకి ఇలా మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనం ఈ కోడిగుడ్డు పెంకులను అలా వేస్ట్ గా పడేయకుండా ఇలా మిక్సీ జార్ లో వేసి తిప్పుతూ ఉంటే మనకి ఆ బ్లేడ్లు అనేవి చాలా షార్ప్ గా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో వచ్చిన ఈ పౌడర్ ఉంది చూసారు, దీన్ని కూడా నేను చాలా రకాలుగా యూజ్ చేస్తానండి. ముందుగా మనం ఇలా పెంకులను వేసి తిప్పాం కదా, మనకంత నీచు వాసన వస్తుంది అనిపిస్తే అందులో కొంచెం వాటర్ వేసి తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ జెల్ గానీ మనం మామూలుగా బట్టలు వాష్ చేసే లిక్విడ్ గానీ ఏదైనా వేసి కొంచెం సేపు అలా మళ్ళీ ఒకసారి అలా మిక్సీలో వేసి మిక్సీ తిప్పామనుకోండి, మనకి దాని లోపల ఉన్న జిడ్డంతా పోయి చాలా నీట్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఇది కడిగిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్ గా ఉందో. తర్వాత మనకి ఆ బ్లేడ్లు కూడా మంచి షార్ప్ గా తయారవుతూ ఉంటాయి. ఓకే, ఇలా కూడా మనం ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టినప్పుడు వచ్చిన ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకులు ఉన్నాయి, పెంకుల పౌడర్ ఉంది చూడండి, దీన్ని కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. అదేంటంటే మనం ఇంట్లో ముక్కలు పెడుతూ ఉంటాం కదా చెట్లు, అవి పెట్టినప్పుడు అవి బలంగా పెరగకపోతే వాటిపైన ఇలా కొంచెం పెంకులనైనా వేయండి. కోడిగుడ్డు పెంకులనైనా సరే, లేకపోతే మనం ఇందాక మిక్సీ పట్టిన ఈ పౌడర్నైనా ఆ చెట్లకు చల్లామనుకోండి, చెట్లు బాగా బలంగా తయారవుతాయి. ఇందులో మనకి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటుంది కాబట్టి చెట్లు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ కోడిగుడ్డు ఈ పెంకుల పౌడర్ అనేది. మనకి చెట్లు పెట్టినప్పుడు కొన్ని భూములకు చెట్లు సరిగా పెరగవన్నమాట. అలాంటప్పుడు కూడా మనం ఇందులో ముందుగా ఈ పౌడర్ ని చల్లిన తర్వాత మొక్కలు పెట్టండి. మొక్కలు చాలా బాగా పెరుగుతాయి, మనకి ఏవైనా సరే, పూల మొక్కలు కానీ ఏవైనా సరే. ఓకే, తర్వాత ఈ పౌడర్ ని ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చండి. అదేంటంటే మనకి ఎక్కువగా చీమలు గాని బొద్దింకలు గాని మాటికి వస్తూ ఉంటాయి కదా. బొద్దింకలు అయితే మనకి నైట్ టైంలో సింక్ దగ్గర ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడైతే ఆ సింక్ దగ్గర ఇలా పౌడర్ చేసి ఒక 2 రోజులు అలా చల్లుతూ ఉండండి. ఈ వాసన అనేది ఆ బొద్దింకలకి అస్సలు పడదు కాబట్టి ఆ బొద్దింకలు అనేవి ఆ ప్లేస్ లోకి రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇలా మనకి ఎక్కువగా చీమలు ఉన్న ప్లేస్ లో కూడా ఈ పౌడర్ ని చల్లమనుకోండి, మనకి చీమలు కూడా కనబడవు. ఇంకా చూడండి, వాసన ఆ బొద్దింకలకు చీమలకు అస్సలు పడవు. ఇక్కడ చీమలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ చల్లి చూపిస్తాను చూడండి. చీమలు ఆ వాసనకి తొందరగా అక్కడ నుండి పారిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా చల్లాలి. ఇలా మనం బొద్దింకలు వచ్చే ప్లేస్ లో కూడా మనం ఇలా ఎక్కువగా ఈ పౌడర్ ని చల్లుతూ ఉండండి. ఒక 2 రోజులు అలా చల్లడం వల్ల మనకు ఆ ప్లేస్ నుంచి ఇంకా బొద్దింకలు, ఆ సింక్ ఆ మోర్ దగ్గర నుండి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా కూడా మనం ఈ పౌడర్ ని అయితే ఈ కోడిగుడ్డు పైన వచ్చే ఈ పెంకుల పౌడర్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చండి. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి కొంచెం ఈ పౌడర్ అయితే తీసుకున్నాను. మనకి కోడిగుడ్డు పెంకుల పౌడర్ అనమాట ఇది. దీన్ని కొంచెం తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ఈ పౌడర్. ఓకే, ఇలా కొన్ని వాటర్ వేసుకొని
మనకి ఇంట్లో కాటన్ అంటే సరే, కాటన్ అయినా సరే లేకపోతే మామూలుగా క్లాత్ అయినా సరే పెట్టేసి ఇలా మొత్తం అలా తిప్పేసండి. దాంట్లో అంతా అంటించేసండి పౌడర్ని, ఆ క్లాత్ కైనా సరే కాటన్ కైనా ఇలా అంటించేసి. ఇది ఎందుకంటే మనకి ఇంట్లో ఎక్కువగా బల్లి ఎక్కువ ఒకటే ప్లేస్ లో ఉంటుంది, బల్లి మాటిమాటికి అక్కడే కనిపిస్తుంది అన్న ప్లేస్ లో ఇది పెట్టండి. ఈ వాసనకి ఆ బల్లులు ఆ ప్లేస్ లోకి రాకుండా ఉంటాయి. మనకి ఇంట్లోకి కిటికీల నుంచి గానీ ఇట్లా బల్లులు వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లేస్ లో కూడా ఇది పెట్టండి. ఇది పెట్టడం వల్ల మనకి ఈ వాసనకి బల్లులు అనేవి ఆ ప్లేస్ లోకి అసలు రాకుండా ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చండి. మనకి ఇంట్లో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం కదా. ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ గానీ లేకపోతే మామూలుగా పింగాణి పాత్రలు ఏవైనా సరే మనం వాడుతూ ఉంటాం కదా. అవి మనం చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. అలా తగ్గిపోయినప్పుడు ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని పాడేయకుండా దీన్ని ఇలా పౌడర్ లాగా చేసుకుని మనకి ఇంట్లో ఉన్న పాత్రలు ఇంట్లో ఉన్న ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ గానీ పింగాణి పాత్రలు గానీ ఏవైనా సరే మొత్తం అన్నిటిని కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయండి. చూడండి, ఏదైనా సరే కొంచెం కాటన్ అయితే కాటన్ కూడా అవసరం లేదు, మామూలుగా ఆ పౌడర్ ని వేసి ఇలా కొంచెం మనం అలా చేతితో ఇలా రఫ్ చేస్తూ ఉండాలంతే. చూడండి ఎంత నీట్ గా ఎంత షైనింగ్ గా వస్తాయంటే చాలా నీట్ గా వస్తాయండి. ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సింది ఏం లేదు, మామూలుగా అలా పైన కొంచెం అలా రఫ్ చేస్తూ ఉంటే ఇంత షైనింగ్ వస్తాయంటే మనం చాలా రోజులు వాడిన తర్వాత వాటి యొక్క షైనింగ్ అనేది తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను కడిగి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు కడిగిన తర్వాత తీసుకొచ్చాను. చూడండి ఎంత షైనింగ్ ఉందో. ఫస్ట్ ఎంత డల్ గా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో. ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం ఇలా కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా పౌడర్ లాగా చేసుకుని మనకి ఇంట్లో ఉన్న ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకు అవన్నీ కూడా నీట్ గా ఉంటాయి, మంచి షైనింగ్ కొత్త వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇలా కూడా మనం ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల పౌడర్ ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలా వేస్ట్ అని చెప్పేసి పాడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి. ఓకే, తర్వాత మనకి ఈ గ్లాస్ ఐటమ్స్ అన్ని మనం ఇంట్లో ఆయిల్ కోసం వాడుతుంటాం కదా, గ్లాస్వే అలాంటివి కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటామండి. అలాంటివి క్లీన్ చేయడానికి కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇలాంటి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేయడానికి వాటి లోపల ఉన్న ఈ మడ్డి క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. దానికి కూడా ఇది చాలా బాగా క్లీన్ అవుతుందండి. నాకు దీనికోసం అయితే నేను ఇంట్లో ఉన్న ఇలాంటి గ్లాస్ ఒకటి చూపిస్తున్నాను, ఇలాంటి బాటిల్. ఇందులో కొంచెం అలా పౌడర్ వేసుకోవాలి. మనం ఇది ఆయిల్ అయితే నేను చెప్తున్నాను, ఆయిల్ కోసం అయితే ఆయిల్వి ఉంటాయి కదా, కొంతమంది వాడుతూ ఉంటారు గ్లాస్వే ఆయిల్వి, అలాంటి వాళ్ళకైతే ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం మనం ఆ పౌడర్ని వేసి ఇలా మనం ఇలా కుదుపుతూ ఉంటే ఆ కింద మనకి ఈ పౌడర్ అంతా కూడా ఒక స్క్రబ్బర్ లాగా పనిచేసి అదంతా క్లీన్ చేస్తుంది అనమాట. అసలు కష్టమే లేకుండా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది. చూడండి, ఇలా కొంచెం సేపు మనం అలా క్లీన్ చేసామంటే కొత్త వాటిలాగా క్లీన్ అవుతుంది. మనకి ఆ నూనె జిడ్డు అనేది రాకుండా ఉంటుంది. మనకి ఇది కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తే ఇది మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం మనం మామూలుగా డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా వేసుకుని కొంచెం అలా నీట్ గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మనకు ఆ స్మెల్ కూడా రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఎంత నీట్ గా వచ్చిందో. ఇది మనకి ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీని లోపల ఉన్న జిడ్డు ఆయిల్ అంతా కూడా తీసేసి చాలా నీట్ గా చేస్తుంది. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారా, ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా కూడా మనం ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని వేస్ట్ గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇలాంటి ప్యాన్స్ ఉంటాయి కదా ఇంట్లో, పెనాలు, ఇంకా ఇవి మనం చాలా రోజులు వాడిన తర్వాత వీటి వెనక భాగాలు ఇలా వచ్చేస్తుంది. వెనక భాగంలో చూడండి, ముందు నీట్ గా క్లీన్ చేసుకుంటాం కానీ వెనకాల ఇలా ఉంటుంది కదా, దీని ఎంత క్లీన్ చేసినా సరిగా క్లీన్ అవ్వదు, తెల్లక రాదు. అలాంటప్పుడైతే మనం ఇలా కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని వేస్ట్ గా పడేయకుండా ఈ పౌడర్ ని చేసుకున్నాం కదా, ఈ పౌడర్ ని ఇప్పుడు మనకి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఓకే, మనకి ఇలాంటివి ఎన్ని ఉన్నా ఇంట్లో ఒకసారి ఇలా మనం ఈ పౌడర్ చేసుకొని ఈ పెంకుల్ని అన్నిటిని వేస్ట్ గా పడేయకుండా ఇలా పౌడర్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోండి. ఎంత నీట్ గా క్లీన్ అవుతుందంటే చాలా నీట్ గా క్లీన్ అవుతాయండి. ఇలా కొంచెం అలా వేసుకొని దీనిపైన కొంచెం మనం ఇంట్లో గిన్నెలు కడుకునే విమ్ లిక్విడ్ జెల్ అయినా సరే, మామూలుగా మనం బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ అయినా సరే, ఏదైనా సరే కొంచెం వేసుకొని కొంచెం సేపు అలా రఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టండి. ఓకే, తర్వాత ఇలాంటిది ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుతూ ఉండండి. చూడండి ఎంత నీట్ గా క్లీన్ అవుతుందంటే
చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. ఇది ఓన్లీ ఆ మధ్య భాగంలోనే క్లీన్ చేయండి. ఈ పక్కన క్లీన్ చేస్తే దాని అంతా పెయింటింగ్ అంతా పోతుంది కాబట్టి ఓన్లీ మధ్య భాగంలోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇదనే కాదు, మనం మామూలుగా దోశ పెనం అవి ఉంటాయి కదా, అవి కూడా మనకి చాలా రోజులు వాడిన తర్వాత ఇలా మనకి అడుగు భాగంలో ఇలా వస్తూ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం సేపు రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు కడిగి తీసుకొస్తున్నాను చూడండి. కడిగి తీసుకొచ్చాను. ఎంత నీట్గా వచ్చింది చూసారా. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అసలు కొంచెం కష్టమే లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకులను పాడేయకుండా ఇలా ట్రై చేయండి. చూడండి ఫస్ట్ ఇది ఎలా ఉందో అది ఎలా ఉందో. ఇది నేను క్లీన్ చేయలేదు కానీ ఇది క్లీన్ చేశాను చూడండి. చూసారా దానికి దీనికి తేడా ఎంత క్లీన్ అయిందో. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. తర్వాత దీన్ని మనం ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల పౌడర్ చూసారు, దీన్ని మనం సింక్లో మనకి ఎక్కువగా అంత చెత్త అంతా జామ్ అయినప్పుడు నైట్ టైంలో సింక్లో ఈ పౌడర్ని వేసి తర్వాత నైట్ టైంలో ఇది వేసి ఒక 2-3 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకోండి. వేసుకొని పెట్టండి. మనకి ఈ పౌడర్ అనేది ఒక స్క్రబ్బర్లా పనిచేసి అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా తీసేస్తుంది అనమాట బయటికి. ఇలా మనం చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ కోడిగుడ్డు పైన ఉన్న ఈ పెంకుల్ని. ఓకే, ఇలా వేస్ట్ చేయకుండా. ఇంతే అండి ఈరోజుకి వీడియో. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీకు ఏదైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇంతే అండి ఈరోజుకి వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.